అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తారని జర్నలిస్టు జేఏసీకి హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో సమావేశమైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జర్నలిస్టులందరికీ విడతల వారీగా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ ఇచ్చారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రం మండలం పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులంతా కలిసి జేఏసీగా ఏర్పాటు చేసుకున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిసి వర్కింగ్ జర్నలిస్టుల జాబితాలో పాటు పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన సర్వే నెంబర్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విజయరమణారావు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించారు. జిల్లా ఏర్పాటుకు ముందు నుంచి, జిల్లా ఏర్పాటు తర్వాత కానీ అనేక సంవత్సరాలుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేస్తున్నా పట్టాల పంపిణీ మాత్రం నోచుకోలేదన్నారు. కానీ తమ ప్రజాప్రభుత్వం తాము జర్నలిస్టుల పట్ల సానుకూలంగా ఉందన్నారు. పెద్దపల్లి ప్రాంత జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామన్నారు. వెంటనే పెద్దపల్లి ఆర్డీఓ బొద్దుల గంగయ్యకు ఫోన్ చేసి వారం రోజుల్లో పట్టణంలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో సర్వే నిర్వహించి నివేదిక అందజేయాలంటూ ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలో భూమి ఉండి ఇల్లు నిర్మించుకోవాలనే జర్నలిస్టులకు సైతం ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా కలిసి జర్నలిస్టుల సంక్షేమం కోసం కలిసి రావడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధిగా పనిచేస్తున్నారని, అటువంటి జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘ జేఏసీ సభ్యులు కొట్టె సదానందం, బుల్లబత్తుల రాజేందర్, గుడ్ల శ్రీనివాస్, అంకరి ప్రకాష్, కీర్తి రమేష్, కాల్వ రమేష్, తిరుపతి గౌడ్, పంది కుమార్, కొల్లూరి గోపాల్, బోనాల రాజమల్లు, బెజ్జంకి నరేష్ తదితరులు పాల్గొన్నారు. పాలకుండే అందరికీ దసరా పట్టాలు ఇస్తారు. ఏ కొద్ది దసరా అన్నందుగా అన్నం మూకున్నారు. రైట్ తమ్ముడు.